చేసి కెమెరాలు కొన్ని ఎంత దారుణమైన స్థితి అంటే సార్, గత 2.5 నెలల్లో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 12 మంది ఫోటోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది సార్. ఎందుకో కారణం అంటే, ఒక పక్కన ఫోటోగ్రఫీలో ఉపాధి తగ్గిపోయిందని కూడా చెప్పాలి సార్, ఉపాధి పెరిగిపోయింది. ఉదాహరణకి జిల్లాలో, నల్గొండలో ఉన్నటువంటి మండల ప్రాంతాల్లో ఫోటోగ్రాఫర్స్ లక్షల పెట్టుబడి పెట్టి, ఒకప్పుడు 50,000 పెట్టుబడితో కెమెరాతో ఎంత సంపాదించే వాళ్ళు వాళ్ళ 5 లక్షల కెమెరాతో కూడా సంపాదించడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. నేను ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మీ నుంచి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను సార్. అది తీసుకొచ్చే ముందు మాది ఎంత బాధ్యత గల సంఘం కూడా మీకు చెప్పాలి సార్. ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆధారపడకూడదనే విషయం మాకు తెలిసిన విషయం కాబట్టి, ఒక ఫోటోగ్రాఫర్ వృత్తిరీత్యా గాయపడిన, ఇంట్లో జారిపడ్డ, సర్జరీ అయినా, పని చేసుకోలేని 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం సార్. రాసి కూడా మేము ముందుంది సార్. అలాగే ఒక ఫోటోగ్రాఫర్ కూతురు MBBS సీట్ కొట్టినా, నీట్ సీట్ కొట్టినా, IIT సీట్ కొట్టినా కూడా ప్రోత్సాహంగా 10,000 రూపాయలు బహుమతిస్తున్నాం సార్. అలాగే ఫోటోగ్రాఫర్ కుటుంబం ఒక ఇల్లు కూలిపైన 10,000 ఇస్తున్నాం సార్, కాలిపైన 10,000 ఇచ్చాం సార్. వరదల్లో, ఖమ్మంలో వరదల్లో మునిగిపోయిన ఫోటోగ్రాఫర్లు కూడా ఒక్కొక్క కుటుంబానికి 35,000 రూపాయలు సార్. 35,000 సాయం అందించాం సార్. స్టూడియో షార్ట్ సర్క్యూట్ ఎంత 10,000 ఇస్తున్నాం సార్. ప్రతి సందర్భంలో కూడా ఫోటోగ్రాఫర్ కి వెన్నంటి ఉండి ఈ సంఘం చేయగలిగిన పనులన్నీ చేస్తుంది సార్. కానీ ఈ సంఘం ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లకి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి కెమెరాలు కొనుక్కోవడానికి లక్షల రూపాయలు మాత్రం సహాయం చేయలేని స్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉపాధి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. కాబట్టి మన రాష్ట్ర తెలంగాణ రంగం కోసం కూడా, ఫోటోగ్రఫీ రంగం కోసం కూడా, ఉదాహరణకి ఏంటంటే, ఒక కెమెరా కొనుక్కుంటే 18% GST సార్. 18% GST అంటే 5 లక్షల రూపాయల కెమెరా కొనుక్కుంటే మొత్తం ఎక్విప్మెంట్ కలిగితే 90,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మా ద్వారా ఇన్కమ్ గా వస్తుంది సార్. కానీ ఈ రిటర్న్ లో ఫోటోగ్రఫీ రంగానికి ఏమీ రావట్లేదు సార్. దయచేసి ఈ 18% GST లో 9% GST అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తుంది. కాబట్టి మా రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగానికి కూడా అభివృద్ధి కోసం మీరు ఖచ్చితంగా మాకు సబ్సిడీతో కూడిన రుణాలు లేదా సగం సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తే వీళ్ళందరూ ఉపాధి పొందుతూ 100 మంది ఉపాధి చూపించగలుగుతాం సార్. మేము ఇప్పటికీ స్వయం ఉపాధి పొందుతున్నాం సార్. ఎక్కువ ఉన్నత విద్యాభ్యాసం చేయకపోయినా కూడా, తెలుగు మీడియంలో చదువుకున్నా కూడా, ఆ రోజు ఇంగ్లీష్ అవసరం పడుతుందని ఊహించకపోయినా కూడా, ఆ రోజు కంప్యూటర్ ఉపయోగించాల్సి వస్తుందని ఊహించకపోయినా కూడా ఈ వృత్తిలో మేము ముందుకు సాగుతున్నాం సార్. కాబట్టి మాకు శిక్షణ తరగతులు నిర్వహించుకోవాలంటే, ఈ హైదరాబాద్ లో ఒక హాల్ తీసుకోవాలంటే ఎంత ఖర్చో మీకు తెలుసు సార్. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సంఘానికి ఖచ్చితంగా మీరు నల్లగొండలో మీ సొంత నిధులతో 2 లక్షల రూపాయలు ఇచ్చి పట్టణంలో బిల్డింగ్ నిర్మించిన చరిత్ర లేదు సార్. ఎమ్మెల్యే ఫండ్స్ కాదు, ఎంపీ ఫండ్స్ సార్. సొంత నిధులు మీరు ఇచ్చారు సార్. నల్లగొండలో అది సాధ్యమైంది సార్. మీకు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ రాష్ట్ర సంఘం కోసం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక భవనాన్ని నిర్మించినట్టయితే, నేను ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను సార్. నేను ఒక ట్రైనర్ని, అలాగే ఇతర ట్రైనర్లు కూడా తీసుకొచ్చి వీళ్ళని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తేనే, అప్డేట్ అవుతేనే వీళ్ళు వృత్తిలో మనుగడ సాగించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వీరి అప్డేట్ కోసం, శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కోసం, మేము సమావేశాలు నిర్వహించుకోవడం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఫోటోగ్రఫీ భవన్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. గత ఈ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి దాదాపు 1 సంవత్సర కాలం పాటు కాలయాపన చేసిన సందర్భం చూశాం సార్. అయిపోయింది, ఇస్తున్నాం, ఇగో ఇస్తున్నాం అని చెప్పారు సార్. కానీ కార్డ్స్ మాకు రాలేదు సార్. చివరి దశలో ఆగిపోయిందని చెప్పారు సార్. గౌరవనీయులు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటి సార్, సాధ్యమైనంత త్వరగా ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా గుర్తింపు కార్డులు అందించే విధంగా మీ వంతు కృషి చేస్తారని, అది మాకు చాలా ముఖ్యమైనదని కోరుకుంటాను సార్. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకి, రైతులకి, అనేక మందికి బీమా ఇస్తుంది సార్. ఒక ఫోటోగ్రాఫర్ మీరు చూస్తే, మీరు కారులో వెళ్తూ కూడా అబ్జర్వ్ చేయండి సార్. ఒక ఫోటోగ్రాఫర్ కారులో తీసుకెళ్లాల్సిన లగేజ్ ని తన బైక్ పైన పెట్టుకుని, హ్యాండిల్ తిరుగుతుందో తిరగదో తెలియని పరిస్థితుల్లో లైట్స్ పెట్టుకుని, ట్రైపాడ్స్ పెట్టుకుని, కెమెరా కిట్ పెట్టుకుని వెళ్తున్నారు సార్. కారు కొనుక్కునే డబ్బులు లేక. మరి ఈ ఆర్థిక పరిస్థితుల్లో రోడ్డు మీద వెళ్ళినప్పుడు మా ముహూర్తాలన్నీ ఫోటోగ్రాఫర్ ఎవరు చివరికి వెళ్తారంటే, ఫంక్షన్ నుంచి చివరికి వెళ్ళే వాళ్ళు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ సార్. అంటే తెల్లవారుజామున 2, 3 వెళ్తారు సార్. భార్య పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసినా కూడా ఆపోజిట్ గా వచ్చేవాళ్ళు ఆ నిద్ర కళ్ళతో యాక్సిడెంట్ చేయడం వల్ల అనేక మంది ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక ప్రమాద భీమాని కల్పిస్తారని చెప్పి, అది కూడా మా కోరికల్లో ఒకటిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సార్. ఖచ్చితంగా ఈ అంశాల మీద దృష్టి పెడతారని, మిమ్మల్ని మళ్ళీ వ్యక్తిగతంగా ఒకసారి కలిసి, ఈ సంఘం పరంగా మీతో కలిసి
మా రాష్ట్ర సంఘం యొక్క అన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తానని తెలియజేస్తూ మీకు అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆహ్వానాన్ని మన్నించి మీ బిజీ షెడ్యూల్లో మాకు కొంత సమయాన్ని కేటాయించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కోశాధికారికి ప్రమాణ స్వీకారం అనంతరం వెంకటరెడ్డి సార్ 2 నిమిషాలు మాట్లాడి తన కార్యక్రమాన్ని ముగిస్తారు. ముందుగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు హుసేన్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి లడే అంటే శ్రీరి రవి గారిని, అదేవిధంగా కోశాధికారి శ్రీ మాధరెడ్డి గారిని ముందు నిలబడవలసిన కోరుతా ఉన్నాం. వారిని రాష్ట్ర మంత్రివర్యులు వారి స్వహస్తాలతో వారికి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దయచేసి వారు ముందు అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం. తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘంలకు చెప్తున్నది మీరు. తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘంలకు సెప్టెంబర్ 27 మరియు 29, 2024లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీ అందరి సహకారం జరిగిన ఎన్నికలలో ఎన్నుకోబడిన నేను అనగా మీ పేరు చెప్పుకోరు. ఎన్నుకోబడిన నేను అనగా ఎస్కే హుస్సేన్ అధ్యక్షునిగా, రవీందర్ సిరి ప్రధాన కార్యదర్శిగా, భీమిని మాధవరెడ్డి కోశాధికారిగా సంఘం పట్ల విశ్వాసాన్ని విధేయతను చూపుతానని, రాష్ట్ర సంఘం నియమ నిబంధనలకు లోబడి నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా రాష్ట్ర యావత్ ఫోటో రంగం అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు మరియు సమస్యల పరిష్కారం కొరకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సభాముఖంగా భగవంతుడి సాక్షిగా, వేదిక పెద్దల సాక్షిగా, హాజరైన మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గట్టిగా చెప్పట్లు. జై భారత్, జై తెలంగాణ. జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర అధ్యక్షుడిగా హుసేన్ గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ లడే రవి గారు, కోశాధికారిగా మాధరెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకు 3 సంవత్సరాలు పాటు పాడతారని ఈరోజు ప్రమాణం చేశారు. ప్రమాణం చేయించినటువంటి వేదిక పైన వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వెంకటరెడ్డి గారు, మీ అందరి అభిమానంతో ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధాన కార్యదర్శిగా గెలిచిన రవి గారిని వారిని కూడా అభినందిస్తూ, కోశాధికారి భీమిని మాధవరెడ్డి గారు, మహిళా మాజీ అధ్యక్షులు జయమాధురి గారిని, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగమూర్తి గారు, పల్లె రవికుమార్ గారికి, వివిధ జిల్లాల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, వేదిక ఉన్న ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ జడ్పీటీ గుమ్మల మోహన్ రెడ్డి గారికి, మరొక నల్గొండ యువ నాయకుడు మీ ఫోటోగ్రాఫర్లో యాక్టివ్ గా ఉండే మున్సిపల్ కౌన్సిలర్ నవీన్ కుమార్ గౌడ్ గారికి, ఇంకా మీ అందరికీ ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికి కూడా నమస్కారాలతో పాటు ఇంకా వారం రోజుల్లో రాబోయే దీపావళి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈ దీపావళి పండుగతో మీ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మీ జీవితాలు వెలుగులతో నిండాలని ఆ దేవుని ఆశీర్వాదంతో ఫోటోగ్రాఫర్లు పల్లె రవికుమార్ గారికి స్వాగతం. మీ అందరి కూడా ఆ భగవంతు ఆశీర్వాదంతో ఫోటోగ్రాఫర్లు
అందరు బాగుండాలని. ఇప్పుడే ఒక మాట మన హుసేన్ గారు చెప్పిన ఆత్మహత్యలు చేసుకున్నారని. ఆ పరిస్థితి రావద్దని ఆ దేవుని ప్రార్థిస్తూ మీరందరూ కూడా దీపావళిలో జీవితంలో వెలుగులు నింపాలని మాత్రం కోరుకుంటూ, ఆత్మహత్యలు వచ్చే పరిస్థితి వస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి అని నేనున్నానని మీరు మర్చిపోవద్దు. మళ్ళా ఆత్మహత్యలు లేని తెలంగాణ, ఆత్మహత్యల బలిదానాలు చూసే ఇవాళ మాలాంటి వారు పదవులు కూడా వదిలిపెట్టి ఆత్మ బలిదానం చేయడానికి ఆమర నిరాహార దీక్ష చేసి పిల్లలు చావవద్దు తెలంగాణ రావాలి అంటే అది సోనియా గాంధీని ఒప్పియాలని ఆమె కూడా ఎదురు తిరిగినాం మేము ఆ రోజుల్లో. సొంత పార్టీని కూడా కొట్లాడి మా పార్లమెంట్ సభ్యులు నాలాంటి వారు పదవి త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. మళ్ళా మీరు మా ఆత్మహత్య అనే మాట రాకూడదు. కష్టాల్లో వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న మాలాంటి పెద్దలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎప్పుడు వచ్చినా అవైలబుల్లో ఉంటాం. ఈరోజు యాక్చువల్గా నాకు 11:30కు అసెంబ్లీలో కొత్త కౌన్సిల్ కట్టే కార్యక్రమం R&B శాఖ ద్వారా ఇప్పటికే శ్రీధర్ బాబు గారు, కౌన్సిల్ సుఖేందర్ రెడ్డి గారు, అక్కడ మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ వెయిట్ చేస్తున్న. ఒకవైపు మళ్ళా కొమరం మేము వర్ధంతి ఉన్నది. ఈ సందర్భంగా వారికి కూడా కొమరం మేము అంటే తెలంగాణ పోరాటాలకు నాంది. ఆయన ఆ రోజు యువకునిగా ఉన్నప్పుడే పోరాటం చేసిండు. ఆ వర్ధంతి సభ ఉన్న మీరు 10:30 అని చెప్పారు. నేను 10:30కి రావాలని కూర్చున్నా. మా నవీన్ ఇంకా రెడీ రాలే, కొద్దిగా లేట్గా రమ్మన్నాడు. కానీ అక్కడ టైం ఇచ్చినాం. ఆ తర్వాత 12:30కి డిపార్ట్మెంట్ రివ్యూ ఉన్నది. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రివ్యూ ఉన్నది. ప్రతిరోజు బిజీగా ఉన్నా ఇప్పటికే పొద్దునకెళ్ళి దాదాపు 2-3 వేల మంది నన్ను కలవడానికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి సమయం కేటాయించి రావడం జరిగింది. మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే మంత్రికి 10 రూపాయలు వేసుకొని ఇన్ని 30,000 మంది దాదాపు ఎవరు చనిపోయినా 1,70,000 ఇస్తే చెక్కు చూస్తే ఇది సంఘం అంటే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని. సంఘం అంటే సమిష్టి నిర్ణయానికి ప్రతిరూపం. సంఘానికి ముందు సంక్షేమం కలుపుకున్నాం అంటే సంఘంలోని ప్రతి సభ్యుడికి సంక్షేమం అందించడమే పాత సంఘం కానీ ఈ సంఘం యొక్క అది విధి. అదే మీరు చెప్పిన 10 రూపాయల కాంట్రిబ్యూషన్ ఒక పేద కుటుంబానికి ఎవరైనా చనిపోతే ఇచ్చేయగలరు. కాబట్టి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి నా విజ్ఞప్తి, ప్రతి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ మాకేదైనా జరిగితే మా సంఘం ఉంది అని భరోసా కల్పించినప్పుడే ఈ కార్యవర్గానికి ఒక గౌరవం లభిస్తుంది. వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అంటే మనకు మామూలుగా కనిపించవచ్చు, కానీ మీరంతా చరిత్రకు సాక్షులు. మీరు చరిత్రాన్ని ఇంకా 100 సంవత్సరాలు ఉంచాలంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్సే సాక్షులు. మీరు మొన్న నా ఫ్రెండ్ కలిసినప్పుడు పాత హైదరాబాద్ ఎప్పుడో నిజాం కావాలంటే హైదరాబాద్ ఫోటో చూసి ఆ ఫోటో చూపించిన ఆయన వాళ్ళ ఆల్బంలో తీసి ఆ ఫోటో ముందుగా మన ముందు హైదరాబాద్ ఇప్పుడు చూసుకొని అప్పటి ఫోటో చూస్తే మనం ఊహించలేము. కానీ అది అప్పటి దానికి సాక్ష్యం. అది మా శ్రీనివాసన్న గారికి స్వాగతం. మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో మా సీనన్న మేమందరం దెబ్బలు తిన్నాం. సాగర ఆహారంలో పోలీసు రబ్బర్ బుల్లెట్లు తిన్నాం. బాష్పవాయు గోలు సాగర ఆహారంలో. సీనన్న మర్చిపోయినా? ఆ రోజు రాత్రి 3 వరకు వర్షంలో సాగర ఆహారంలో కదలకుండా కూర్చుందంటే నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, కోదండ రామ్ గారు, లాస్ట్కి 10 మంది మిగిలినాం. రబ్బర్ బుల్లెట్లు బాష్పవాయులు వేసినా కదలలే. దాంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేవడానికి సాగర ఆహారం కూడా ముఖ్య కారణమైంది. మన హైదరాబాద్ చిత్రమే కాదు, నేను SLPC టనల్ బోరింగ్ కంపెనీ కోసం అమెరికా వెళ్తే 64లో ఆ కంపెనీ పెట్టినప్పుడు ఉన్న ఫొటోస్తో సహా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆ కంపెనీ ఫొటోస్ చూసాం. అంటే ఫోటోగ్రఫీ ఎంత చెప్పదో ఆ పాత జ్ఞాపకాలని దాచిపెట్టే మీరు చరిత్రకారులు మీరు అందరూ కూడా. అందుకే ఫోటోగ్రాఫర్ని చాలా ఈజీగా తీసుకుంటాను వీల్లేదు. తప్పకుండా మీ అందరికీ నల్గొండకు చెందిన ఫోటోగ్రాఫర్లు అయితే నేను 25 ఏళ్ళకి చేసిన ఫ్లోరైడ్ దీక్ష ఫోటోలు పెట్టి ఇప్పటికి నాకు పంపుతారు ఫొటోస్. నా బర్త్డే కానీ ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఆ ఫోటోలు యాడ్ చేస్తారు మా ఫోటోగ్రాఫర్. ఫ్లోరైడ్ అప్పుడు 30 ఏళ్ల కింద చేసిన దీక్ష. ఇవన్నీ ఫ్లోరైడ్ పోరాడే కాదు,
మూసేది కూడా ఇప్పుడు కొత్త కొత్త ఫోటోలు వస్తున్నాయి, పాత కాలంలో ఏవే ఉండవు. అందుకని మీ అందరినీ కూడా అభినందిస్తూ మిమ్మల్ని మీరు చిన్నపించుకోకుండా, ఎందుకంటే ఈ దేశాన్ని ఏలే ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుపెట్టి పరీక్షకు ఫీజు కట్టేందుకు మీ ముందు నిలబడే విద్యార్థి అయినా మిమ్మల్ని మీ కెమెరాని చూడక తప్పదాలు. హాల్ టికెట్ కావాలంటే ఫోటో కావాలంటే మీరు తీయాలి ఫోటో. అంటే మీ ముందర తలకాయ తల వంచాలి వాళ్ళు, మీరు ఇటు జరపమంటే జరపాలి. అంటే మీరు ఫోటోగ్రాఫర్ అంటే మామూలు వ్యక్తులు కాదు. అందుకని మీరు ఫోటోగ్రాఫర్ అని మీరు ఎవరు కూడా వేరే తీరంగా ఫీల్ కావద్దు. ఎందరో మంత్రులు, ముఖ్యమంత్రులు మీ ముందు కెమెరా ముందు నిలబడ్డ వాళ్ళే. మీరు ఇటు జరగండి సార్, మినిస్టర్ ముఖ్యమంత్రి గారు చూడండి అంటే అది చూడాలి ఇక. ఎందుకంటే ఆ ఫోటో వస్తేనే కానీ పేపర్లు వచ్చేది ఫోటో. అందుకనే మీకు ప్రజలకు కష్టం ఉందని ప్రపంచానికి చెప్పేది కూడా మీరే. ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో బాధితులు ఉంటే వాళ్ళని బయట పెట్టి టీవీలలో పంపించి పేపర్లకు ఇచ్చి ఆ కష్టాలను చెప్పేది కూడా మీరే. అందుకని మీ అందరికి కూడా నేను ఒక మాట ఇస్తున్నాను, మీరు ఏ విధంగా 10 రూపాయలు కలెక్ట్ చేసుకొని మీ 30,000 మందిలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటున్నో నేను ఒక మాట ఇస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా ముగ్గురు ఈసారి, ఎందుకంటే నీట్ పెరిగిన తర్వాత మెడికల్ కాలేజీలు పెరిగి ఎక్కువ మంది పేదవారికి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. మామూలు ఇళ్లలో పనిచేసుకునే భర్త లేని వారు కానీ, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, పేద కూలీనాలు చేసుకున్న పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. కానీ ఫీజు కట్టడానికి 60,000 రూపాయల ఫీజు మినిమం ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, బుక్స్ ఖర్చు ఉంటుంది. అందుకనే నేను ప్రతి విద్యార్థికి ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి మా ప్రతీక్ ఫౌండేషన్ మీద ఒక 60-70 మంది కడుతున్నాను. ఈ రోజు కూడా ముగ్గురికి ఫీజు ఇప్పుడే వాళ్ళకు అఫీషియల్ గా వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫౌండేషన్ ద్వారా ఏటీజీ ఎగ్జామ్షన్ తోని ఫీజు కట్టడం జరుగుతుంది. మీరు ఇప్పుడే చెప్పారు మా పిల్లలకు చదువులకు ఇబ్బంది ఉంది, 10 రూపాయలు చందాలు వేసుకుంటారు. మరి మీకు ఈ సందర్భంగా ఒక మాట ఇస్తున్న మాట కాదు, మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో పంపిన హాల్ టికెట్ డీటెయిల్స్, ఆ కాలేజ్ ఐఎఫ్సి కోడ్ పంపిస్తే మీ దాంట్లో ఎవరికి సీట్ వచ్చినా ఐఐటి ఎంబీబీఎస్ మాత్రమే. ఇంజనీరింగ్ అంటే లక్షల మంది ఉంటారు, నేను కట్టలేను కాదు, గవర్నమెంటే కట్టలేకపోతుంది. ఎంబీబీఎస్ ఐఐటి వచ్చినందుకు నాకు లాస్ట్ ఇయర్ 58 మంది కట్టినా, ఈసారి దాదాపు 60 మంది దాటిపోయిండ్రు. అందులో మిమ్మల్ని కూడా చేరుస్తున్నాను. ఈ 30,000 కుటుంబాలలో ఎవరికి వచ్చినా మాకు కూడా దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారు. కాబట్టి మీ డబ్బుల్లో ఐఐటి ఎంబీబీఎస్ వచ్చిన వారికి మీ హుస్సేన్ గారు, మీ కోశాధికారి గారు వాళ్ళు ఎమ్మడే వాట్సాప్ చేయండి. వెంటనే గంట లోపే ఆ కాలేజీకి ఆ ఫీజు కూడా చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు మీతో ప్రమాణ స్వీకారం చేపించి నేను ఫోటో దిగిపోతే ఎందుకు వచ్చి నీ మంత్రి అంటారు. ఏదో మంత్రి కదా. నిన్న పోలీసు అమరవీరుల దానికి పోయినా నల్గొండలో. అమరవీరులకు వాళ్ళ కుటుంబాలు 15 మంది చనిపోయి నల్గొండలో నక్సలైట్లలో దాడిలో కానీ దాంట్లో వాళ్లకు 10,000 ఎస్పీ గారు ఎవ్రీ ఇయర్ వెల్ఫేర్ ఫండ్ ఇస్తారంటే నేను వెంటనే 15 మందికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25,000 రూపాయలు ఈరోజు ఉదయమే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ మంది కానిస్టేబుల్సే ఉన్నారు. ఎంతో మంది ప్రజల కోసం చనిపోయిన పోలీసు కుటుంబాలకు వాళ్ళకు నివాళులు అర్పించి పోలీస్ వెల్ఫేర్ ఫండ్ ఇచ్చే 10,000కు తోడు నేను ప్రతి కుటుంబానికి 25,000 ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సమాజం కోసం, ప్రజల కోసం చనిపోయిన కుటుంబాలని నా వంతుగా బాదుకునే అలవాటు గత 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వ్యక్తిగా ప్రతి సమస్యలో కూడా నా పాత్ర ఉంటుంది. ఇవాళ నేను పిలిచి మీ కొత్త వారి నాతో ప్రమాణం చేయించారు కాబట్టి హుస్సేన్ గారికి చెప్తున్నా, మీ కార్యవర్గం మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు ఎక్కడ చెడ్డ పేరు వచ్చినా నాకు వచ్చినట్టే. ఎందుకంటే నాతోనే నా ప్రమాణం చేపించాను. నాకు తెలియదు, నేను ఉంటేనే రమ్మంటే వచ్చిన మీకు సన్మానం చేస్తానికి. ఆ ప్రమాణమే నాతో చేపించాను. మేము ప్రమాణ స్వీకారం చేస్తాం ఎప్పుడు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా. ఇవాళ నాతో ప్రమాణ స్వీకారం చేపించింది కాబట్టి గౌరవంగా, కర్తవ్యంగా, బాధ్యతగా భావించి పనిచేసి మీ సంఘంలో మంచి పేరు తెచ్చుకో. మీ సహకారం, మీ పూర్తి కమిటీకి నా కంప్లీట్ సహకారం. ఒకటి మాటలు చెప్పి పోతాను కాదు, నేను వాట్సాప్ చేసినా, కొత్త నెంబర్ వచ్చినా మీరు అడిగానే నవీన్ తీసుకొచ్చి ఓకే అని చెప్పిన నేను అని నాకు తెలియదు ఎమ్మడే చెప్పాను. ఇంకా బిల్డింగ్ విషయానికి వస్తే మనం జిల్లా కేంద్రాలు నల్గొండలో కట్టినప్పుడు కూడా నేను సాయం చేసిన, అలాగే మా సీనని కూడా మహబూబ్నగర్లో కట్టినప్పుడు సాయం చేసిన అని చెప్పి ఇప్పుడే మా అమీర్లో చెప్పాను.
తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక ప్రాంతంలో ముఖ్యమంత్రి గారికి చెప్పి 5,500 గజాలు ఇప్పించే కార్యక్రమంలో మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఎందుకంటే 30,000 కుటుంబాలు మీరు అసోసియేషన్లో ఏమైనా పెళ్లిని చేసుకోవాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా, సుందరయ్య విజ్ఞానానికి ఒక కేంద్రానికి పోకుండా మీ సొంత బిల్డింగ్ లో పెట్టుకుని ల్యాండ్ వచ్చినట్టయితే ల్యాండ్కే ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఎంతో మందికి ల్యాండ్స్ ఇస్తుంది కాబట్టి ఈసారి సంఘాలకు కూడా ల్యాండ్ ఇచ్చే విధంగా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు నేను రిప్రజెంట్ చేస్తే ఒప్పుకుంటారు. ఆ ల్యాండ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపిస్తానని మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ సంఘానికి అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ వేదిక సాక్షిగా మాట ఇస్తున్నాను సార్. ఈ 3 సంవత్సరాల్లో ఈ సంఘం జాతీయ స్థాయిలో సమాజంలో అన్ని సంఘాల్లో ఉత్తమ సంఘంగా ఉంటుంది సార్. మీరు తలదించుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదని ఈ వేదిక సాక్షిగా హామీ ఇస్తున్నాను సార్. ఇప్పుడు ఈ చెక్ 107ది ఇదే వేదికలో 2021 ఆగస్టు 19న మనం ప్రకటించిన కుటుంబ భరోసా పథకం ద్వారా 107వ కుటుంబానికి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం నగేష్ వాళ్ళ మదర్ లక్ష్మి గారికి, పెండం లక్ష్మి గారికి 1,60,000 రూపాయల చెక్ ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు పల్లె రవికుమార్ గౌడ్ గారు మరియు అతిథులు దయచేసి స్టేజిని సభ్య సంస్కరణ కాపాడాలి, దయచేసి గమనించాలి. అదేవిధంగా ముత్యాల నాగేశ్వరరావు వారు కూడా దయచేసి స్టేజ్కి రావచ్చా కోరుతా ఉన్నాం. వారి కుటుంబం దయచేసి ఇప్పుడే మైక్ లో చెప్తున్నా, సభా సంస్కరణ మనం కాపాడుకోవాలి. మంత్రులు మా అన్నగారు మళ్ళీ 3 సంవత్సరాలు మనతో పాటే ప్రయాణం చేస్తారు, ఇప్పుడే వాగ్దానం చేస్తారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా మనతో పాటే ఉంటారు. అదేవిధంగా సమయం లేనందున చిరు సత్కారం చేయవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు చేరుకోవాలి. అందరు కూర్చోండి దయచేసి. చెక్కుల పంపిణీ అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు సీమాటోరవ శాఖ మంత్రి, అదేవిధంగా R&B రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారిని రాష్ట్ర అధ్యక్షులు లెఫ్ట్ లో సీట్ వచ్చినందుకు యాకూబ్ బాషా చనిపోయిన 4,00,000 ఒక మంచి కార్యక్రమం, ఆ కుటుంబాన్ని కాపాడుతున్న మీకు అభినందనలు. ఫస్ట్ చెక్ ఇది మంచి 100 రూపాయలు వేసుకుంటారా? మంచి 100 రూపాయలు వేసి 4,20,000 ఇవ్వడం చనిపోయిన కుటుంబానికి చెందిన యాకూబ్ భార్యకు. అరే నాకు తెలియదుగా మా సీనియర్ గౌరవాధ్యక్షుడు అంట, అందుకనే మీరు ఇంత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. తప్పకుండా నేను కూడా నాకేం దయచేసి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇది మన కార్యక్రమం కాబట్టి ప్రతి కార్యక్రమానికి అభినందనలుగా చప్పట్లు కొడుతూనే ఉండాలి. మనం ఎందుకు కొట్టాలంటే ఇది మన కార్యక్రమం, మనం స్వతహా చేసుకుంటున్నాం, ఎవరి ప్రేరణ లేకుండా స్వతహా చేసుకుంటాం. ఈ సంఘం తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు వీడికి తెలంగాణ అసోసియేషన్ కు సహకారం అందించిన వారు. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి వీరభద్ర గారి కుటుంబం రావాలి స్టేజ్ మీకు, వరంగల్ నుండి. వారికి మన సార్కి అత్యవసర సమావేశం ఉంది, దయచేసి గమనించాలి. మనం అందరం సార్ని సాధారణంగా పంపాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక చక్కని గౌరవం. అందుకని సభికులు, నా తోటి ఫోటోగ్రాఫర్లు, మీరందరిని బట్టి మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి అభినందిస్తూ ఉన్నాను. మంచి నాయకత్వాన్ని తీసుకున్నాం. హుసేన్ అన్నాడు, ఆ దిద్దరం ఆయన ఒక్కరి చేత కాదు, మీ అందరి సహకారం కావాలి, మీ అందరి సహకారం కావాలి. మంచి చేసినప్పుడు అభినందించాలి. ఒకవేళ మీ చేతనైతే మీరు సపోర్ట్ చేయండి, కానీ కించపరిచే మాటలు లేకుంటే వారిని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడడం ద్వారా సొసైటీ వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు వెళ్ళదు. కొన్ని మాకు నచ్చని కొన్ని మాటలు మేము విన్నాం. ఎలక్షన్ కమిషనర్ ఒకవేళ వరంగల్లో ఎలక్షన్కు మేము ఇచ్చే కారు కాకుండా ఇన్నోవా తీసుకొని వెళ్ళారని, ఇది ఒకవేళ మంచిది మాట కాదేమో, కానీ
మీ అందరి ముందు ఒక వివరణ ఇస్తూ ఉన్నాను. మేము బ్యాలెట్ బాక్సులు పెట్టుకొని వరంగల్ వెళ్ళాలి, తీసుకొని వచ్చి మళ్ళీ సేఫ్టీగా పెట్టాలి. మీరు ఇచ్చిన వాహనాల్లో మేము ప్రయాణం చేయలేమని కాదు, కానీ భద్రత దృష్ట్యా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఎలక్షన్ తర్వాత తిరిగి ఆ బ్యాలెట్ బాక్సులు ఎక్కడ పెట్టినామో ఎవరికి తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా భద్రతగా పెట్టాము. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఈ దినము నన్ను ఈ విధంగా మాట్లాడించేవారు కాదు. మీరందరూ అనేక విధాలుగా అవమానించేవారు నాకు తెలుసు, కానీ ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. వయస్సును బట్టి, అనుభవాన్ని బట్టి, అందరి ఆమోదయోగ్యంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చినాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు. మేము ఐదుగురం కలిసి ఒకే మాటతో, నాకంటే పెద్దవారు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, కానీ రూపస్ సార్ ఏది చెప్తే ఆ మాటకు మిగతా ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ ఒప్పుకున్నారు. అందును బట్టి వారికి నేను కృతజ్ఞుడు. ఆ తర్వాత మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను ఒకవేళ ఎక్కడైనా మీకు బాధ కలిగించుంటే, నా మాటలను బట్టి కానీ మా నిర్ణయాలను బట్టి కానీ ఎక్కడైనా మీకు బాధ కలిగిస్తే దయచేసి నన్ను క్షమించండి. కానీ నాకంటూ ఒక ఉద్దేశం ఉంది, నాకంటూ ఒక టార్గెట్ ఉంది, నాకంటూ ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్, ఆ టార్గెట్ నేను చేరాలి అని అంటే తప్పకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను. కొంతమందిని ఫోన్లో బాధ పెట్టాను, కొంతమందిని ఫోన్లో అభినందించాను. మన తెలుగు సామెత బట్టి ఉంది, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని. అబద్ధాలు ఏం ఆడలేదు, కానీ పెళ్లి చేశాను, లేకుంటే కార్యక్రమాన్ని తుదముట్టించాను. ఒకవేళ ఆ సమయంలో చిన్న వెసులుబాటు కొరకు ఏదైనా చిన్న అబద్ధం ఆడుంటే అది కూడా ఈ సభాముఖంగా మన్నించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. స్మాల్ రిక్వెస్ట్ సార్, స్మాల్. మన ఉద్యమ నేత B3 చైర్మన్ శ్రీ కాచల కృష్ణ గారు రాసింది సార్, కంటిన్యూ. అలాగే జిల్లా అధ్యక్షులు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. లేట్గా వచ్చిన జిల్లా అధ్యక్షులు ఎవరైనా ఉంటే వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. మంచిది, అంతరాయాన్ని బట్టి క్షమించండి. మరొకసారి మీరే క్షమించాలమ్మా. లేదు, హుసేన్ గారు పదే మీకు ఆహ్వానం చెప్తూ ఉన్నాడు. జిల్లా కార్యవర్గాలు ఉంటే దయచేసి వేదిక రమ్మని మరొకసారి నేను కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీ దగ్గరికి వస్తే ఒకవేళ వారిని నేరుగా పంపించు. జార్జ్ బుష్ గారితో కమ్యూనికేషన్ చేశాను, ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన గారు నన్ను 2 వారాల తర్వాత నన్ను కలుస్తానని హామీ ఇచ్చారు. అయితే నేను ఉండలేదు, వచ్చేశాను. ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, ఫోటోగ్రఫీలో మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు, మన కమిట్మెంట్ సరిగ్గా ఉన్నప్పుడు, మన వర్క్మెన్షిప్ సరిగ్గా ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ స్థాయి ఉన్నవాడైనా మనకు ఆ గౌరవాన్ని ఇస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒక భారతదేశము, తెలంగాణ వెనుకబడిన రాష్ట్రం నుంచి, వెనుకబడిన జిల్లా నుంచి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ను అమెరికా దేశం గుర్తించింది, ప్రపంచం గుర్తించింది. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరిలో నాకంటే తక్కువ సత్తా ఉన్నవారు ఎవరు లేరు. అందరినీ ఒకరిని మించిన ఒకరు ఫోటోగ్రాఫర్లు ఇక్కడ ఉన్నారు. దయచేసి ఇక రానైన దినాల్లో హుసేన్ గారితో నా యొక్క చిన్న మనవి, ఎన్ని అభివృద్ధులు చేసినా అయ్యగారు దయచేసి ప్రెసిడెంట్ గారు రానైన దినాల్లో ఫోటోగ్రాఫర్లకు కొన్ని నేర్పియండి. ఎక్కడైనా మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు స్టేజ్ని ఆక్యుపై చేసేది మన పద్ధతి కాదు. ఇన్ని రోజులు స్టేజ్ నుంచి ఫోటోగ్రఫీ చేశాము, ఇలా స్టేజ్ మీద వచ్చి అందరితో పాటు మనం వాడడం అనేది అది నాకు నచ్చని పని. అందుకని దయచేసి ఇలాంటివి కొన్ని మనం నేర్చుకుందాం. మన ఫోటోగ్రఫీకి అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి మన గురించి చెప్పాలి. వారికి ఎంత మర్యాద, వారికి ఎంత క్రమశిక్షణ, వారు ఎంత మంచివారు. ఇది పెద్ద స్టేజ్ మీద వారు చెప్పినప్పుడు మన గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ దానికి బదులుగా ఈ ఫోటోగ్రాఫర్లందరూ చిల్లరగాండ్లు అన్నారు అనుకోండి, మనం ఇంకా ఒక 50 సంవత్సరాలు వెనకకు వెళ్తాం. అందుకని మనం ఒక సొసైటీని ప్రారంభించుకున్నాం, దాంట్లో ముందుకు వెళ్తున్నాము. డే బై డే వీఆర్ గెటింగ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్. దాన్ని తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పడానికి సంతోషిస్తూ, నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి
తల వంచి నమస్కారాలు చెప్తూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దాతల డబ్బులు కదా అని చెప్పి విచ్చలవిడి చేసే మనకు లేదు. ఆ దాతలందరికీ కూడా మరొకసారి హృదయం ధన్యవాదాలు తెలియజేస్తూ, దాతలకు ధన్యవాదాలు అని చెప్పి మా గ్రాటిట్యూడ్ ఉండాలి. గత 3 సంవత్సరాలుగా ఈ సంఘానికి వెన్నంటి ఉండి మేము చేసిన ప్రతి మంచి కార్యక్రమంలో, అంటే ఒక ఆఫీస్ లో ఫర్నిచర్ కావాలన్నా, అలాగే గోదావరి వరదల్లో ఫోటోగ్రాఫర్లు ఇల్లు మునిగిపోయాయన్నా, చనిపోయిన ఫోటోగ్రాఫర్ల పిల్లలకి సహాయం అందించాలన్నా, ఏ పని చేసినా కూడా మేమున్నా మీ వెంట అనుకుంటూ ఈ వెనకనున్న దాతలందరూ కూడా మాకు సహకరించబట్టే ఈ సంఘాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ రోజు మన ఆహ్వానాన్ని మంచి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి ఇచ్చేసారు ఉంటారు. నాకు కూడా మీటింగ్ ఉంది హరీష్ రావు గారితో, నేను కూడా వెళ్తా అంటున్నారు. కాబట్టి ఫస్ట్ పల్లె రవికుమార్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇప్పుడే మన రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సంఘం తొలినాళ్ళ నుంచి అనేక సందర్భాల్లో వెన్నుదన్నుగా నిలబడి సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, సంఘం నూతన అధ్యక్షులు హుస్సేన్ గారు, ప్రధాన కార్యదర్శి రవి గారు, కోశాధికారి మాధవ్ రెడ్డి గారికి, సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు వెంకటరెడ్డి గారికి ముందుగా చాలా సంతోషం. సంఘం ఆవిర్భవించిన ఇంత కాలం తర్వాత నాకు తెలిసి మొట్టమొదటిసారిగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుపుకోవాలనుకుంటాను. ఓట్ల పద్ధతిలో కరెక్టే కదా, మొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో సరే ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తి, గెలిచిన వాళ్ళకి గెలవాలని ప్రయత్నం చేసి ప్రయత్నంలో ఓడిపోయినటువంటి వాళ్ళకి ఇద్దరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ స్పిరిట్ తోటైతే, ఏ స్ఫూర్తితోటైతే ఈ సంఘం ఆ రోజు తెలంగాణ సకల జనుల సమ్మ ఉద్యమంలో పురుడు పోసుకుందో, అదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా ఇంకా ఏ సందర్భంలో అయినా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళ గెలిచినటువంటి వాళ్ళు అదే విధంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళని కలుపుకొని పోవాలి. ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా మేమేదో ఓడిపోయినాం అన్నటువంటి దాంతో సంఘానికి దూరం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మీరు కలిసిపోయి సంఘాన్ని మరింత పటిష్టవంతం చేసి సభ్యుల సంక్షేమం కోసం పనిచేసినట్లయితే రేపు ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి మీకు కూడా అవకాశం ఇచ్చేది. అంతే కదా, ఇలా ఓడిపోయినాం కాబట్టి ఇది గెలిచిన వాళ్ళటువంటి కార్యక్రమం, గెలిచిన వాళ్ళు ఈ సంఘంలో పెద్దనం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మీరు దూరంగా ఉండకూడదు అని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ స్పిరిట్ తోటే ఈ సంఘం ఇవాళ సకల జనుల సమ్మె ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో అనేక సంఘాలు వచ్చినాయి, వందలు కాదు వేల సంఘాలు వచ్చినాయి. కానీ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంఘాలు అంతర్ధానం అయిపోయినాయి. వాటి ఆవశ్యకత పరిస్థితి మళ్ళీ వాటి మనుగడ కొనసాగించలేదు. కానీ తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అనేది ఒక అద్భుతంగా దాదాపు 15 సంవత్సరాలుగా ఒక అద్భుతంగా ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి సంస్థగా ఇవాళ రూపుదిద్దుకున్నది. తనకు తాను ఒక నిర్మాణం చేసుకుంటేనే సభ్యుల సంక్షేమం కోసం ఒక పరస్పర సహకార విధానంతో సంఘంలో సభ్యులకు ఏదైనా కష్టం వచ్చినట్లయితే, జరగకూడనటువంటి సంఘటన జరిగినట్లయితే ఆర్థికంగా ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరాటంగా కొనసాగిస్తున్నటువంటి సంస్థ ఇది. అదే విధంగా ఇవాళ ఈ సంస్థ ఒక సంక్షేమం కోసమే కాకుండా ఇవాళ
ట్రేడ్ ఎక్స్పో, ఫోటో ట్రేడ్ ఎక్స్పో అనేది అద్భుతంగా దేశంలో ఏ సంఘం కూడా చేయనటువంటి పని వల్ల ఎంటైర్ సౌత్ ఇండియాలో ఒక అద్భుతమైనటువంటి ట్రేడ్ ఎక్స్పో చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కమర్షియల్ ఆర్గనైజేషన్ చేసే పని కూడా ఈ సంస్థ చేస్తూ సభ్యులకు టెక్నాలజికల్ ఎప్పటికప్పుడు అవసరాన్ని కొంత వచ్చినటువంటి టెక్నాలజీ మార్పులను కూడా తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ మిగతా వాటిని కూడా నాలెడ్జ్ కూడా అందిస్తూ దానికి కనెక్టివిటీని పెంచుతూ ఒక అద్భుతమైన అన్ని రంగాల్లో ఒక సంక్షేమ సంఘంగా ఏర్పడినటువంటి సంఘం ఇవాళ అన్ని విధాలుగా ఫోటోగ్రాఫర్ల కోసం, వీడియోగ్రాఫర్ల కోసం ఒక అద్భుతమైనటువంటి సంస్థగా రూపుదిద్దుకుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఇవాళ రూపుదిద్దుకున్నది అన్న శ్రీలంక సహకారంతో మహబూబ్నగర్ లో మంచి కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేసుకున్నారు. ఇందాకే మంత్రి గారు మీ కోరికకు మన్నించి తప్పనిసరిగా హైదరాబాద్ లో కూడా 500 గజాల స్థలాన్ని ఇప్పించేందుకు కూడా సహకారం నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా అందరూ కలిసి సమిష్టిగా దానికోసం నేను కూడా వస్తా. అందరూ కలిసి మొదలు సంఘం గురుడు పోసుకున్న రోజు నుంచి ఏ విధంగా అయితే నేను మీతో అన్ని సందర్భాల్లో బాసటగా మీతో పాటు ఉన్నాను, ప్రతి సందర్భంలో కూడా భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటానని ఈ సందర్భంగా మరొకసారి మాట ఇస్తూ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వనట. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇటీవల ఖమ్మంలో గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వరదలు సంభవించినప్పుడు రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ప్రత్యేకంగా మెదక్, సూర్యాపేట, కరీంనగర్ కొన్ని జిల్లాలు బాగా స్పందించాయి. కొన్ని జిల్లాల పేరు చెప్పకపోయి ఉండొచ్చు, బహుశా మర్చిపోతే క్షమించండి. అందరూ తలా ఒక చేసి సమాజం అప్పుడపడే విధంగా ప్రభుత్వం 16,000 సహాయం ఇస్తే ఎవరు బాధితులని సర్వే మొదలు పెడుతున్న సందర్భంలో మొట్టమొదటి ఇచ్చిన సంఘం మన రాష్ట్ర సంఘం. దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ వాళ్ళు అప్పుడు ఒక 25,000 రూపాయలు తాము వసూలు చేసి వేదిక మీద రండి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి రండి. 25,000 రూపాయలు అప్పుడు సకాలంలో అందించలేకపోయారు. అప్పటికే మేము సహాయం అందించాం. సరైన వేదిక మీద మళ్ళీ ఇస్తామన్నారు. సో ఆ 25,000 రూపాయలు తలా 1,000 రూపాయలు ఇవ్వలేం కాబట్టి అత్యంత దారుణంగా దెబ్బతిన్న, బాగా ఇల్లు మొత్తం అంటే సీలింగ్ కూడా ఊడిపోయి, పెచ్చులు ఊడిపోయి, టాప్ సీలింగ్ లెంటల్ కూడా కాదు సీలింగే ఊడిపోయింది. అంత దారుణంగా దెబ్బతినటువంటి ఈ 3 కుటుంబాలు, ఒకళ్ళు యాకూబ్ పాషా మరియు చిన్న వచ్చాడా అలీ ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సో చిన్న గారు, అలాగే నెక్స్ట్ సింధు రెడ్డి గారు, అలాగే ముచ్చట నాగేశ్వరరావు గారు. ముచ్చట నాగేశ్వరరావు గారు అయితే కేనాన్ 72-200 లెన్స్ మరియు సిగ్మా లెన్స్ ఈ 2 నీళ్ళల్లో మునిగిపోయి టోటల్ గా అసలు మొత్తం లెన్స్ నిండా నీళ్లు లోపలికి ఎలా వెళ్ళాయో తెలియదు, బయటికి ఎలా బయటికి రావట్లేదు. బయటికి తను మా ఇంటికి తీసుకొని చూపిస్తే బయటికి రావట్లేదు, అసలు లోపలికి ఎలా వెళ్ళలేదు. బయటికి రాకుండా ఉంటే నేను కంపెనీస్తో మాట్లాడితే ఉచితంగా సర్వీస్ చేద్దామన్నారు. కానీ నాగేశ్వరరావు గారు కొంచెం లేటుగా, అంటే సంఘం నుంచి ఇలాంటి సహాయం అందుతుందనే తెలియదు. వాళ్ళు సంఘం నుంచి ఇలాంటి సహాయం కూడా దొరుకుతుందని మునిగిపోతే సంఘం ఏం చేస్తుంది అనుకున్నాడు ఆయన. 40 రోజుల దగ్గరికి వచ్చాడు. కంపెనీ వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా అప్పుడు ఇచ్చుంటే ఫ్రీగా చేసేవాళ్ళు అని 40 రోజులు కాబట్టి అతను జెన్యున్ కాదు. అప్పుడు ఫ్లడ్స్ లో కింద తర్వాత పుట్టల్లో మట్టిలో ధరలతో గొడవలు తెస్తున్నారు కదా, అప్పుడు మునిగిందో తెలియదు కాబట్టి మేము చేయలేము సార్ అని చెప్పి అన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు కూడా ఇల్లు నష్టపోయాడు, లెన్స్ కూడా నష్టపోయాడు కాబట్టి తనకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది రంగారెడ్డి జిల్లా అసోసియేషన్. అలాగే 3 కుటుంబాలకి 5,000 రూపాయలు చొప్పున అంటే 15,000 రూపాయలు, మొత్తంగా 25,000 రూపాయలు అందిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ గౌడ్ గారికి, ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్ గారికి, మల్లేష్ గారికి, మా ఖమ్మం జిల్లా వాసిగా, ఖమ్మం జిల్లా బిడ్డగా నాతోటి ఫోటోగ్రాఫర్లు ఆదుకుంటున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రండి, మీ చేతుల నుంచి సార్ చేతుల నుంచి దయచేసి సభా స్టేజ్ పైన అధ్యక్షుడు కార్యవర్గం తప్ప ఎవరన్నా ఉంటే దయచేసి దీపోండి ప్లీజ్ కిందకి. నెక్స్ట్ యాకూబ్ పాషా అన్న వెనకకి రానా, ఫోటోగ్రాఫర్. హలో బ్రదర్, వెనకకి రానా. యాకూబ్ పాషా 5,000 తీసుకున్నారు. ఆ తర్వాత ఇదే యాకూబ్ పాషా గారు ఇప్పటికీ
సొంత ఇల్లు లేదు, అద్దెంట్లోనే ఉంటున్నారు. అద్దె తక్కువ కదా అని చెప్పేసి ఊరు బయట ఒక చిన్న ఇంట్లో ఉంటున్న క్రమంలో వరదల రూపంలో ముంచెత్తితే ఇంట్లో సర్వస్వం కోల్పోవడం జరిగింది. అదే సందర్భంలో తన MBBS సీట్ కూడా కొట్టింది. సో తనకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మీ చేతుల ద్వారా ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. తన మిగతా ఫీజు కూడా తానే కడతానని, ఈ రోజే కడతానని కూడా చెప్పారు. కాబట్టి అలాగే ఖమ్మం జిల్లా నుంచి వరద బాధితులకు చెప్పుని అందించడం ఇంకో 5,000 సింగరెడ్డి గారిది తెలంగాణ రాష్ట్ర గుండెకైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు గారు దయచేసి ఉంటారు, క్షేమికి రావాలి, లేదా ప్రధాన కార్యదర్శి క్షేమికి రావాల్సిగా కోరుతా ఉన్నాం. నల్గొండ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నుంచి పున్నా రామకృష్ణ గారు కూడా క్షేమికి రావాల్సిన కోరుతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారిని కూడా సాధారణంగా స్టేజ్కి ఆహ్వానిస్తారు. జిల్లా అధ్యక్షులు కృష్ణ గారు నల్గొండ జిల్లా. ఒక్క నిమిషం జయేందర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. పేరేంటి? జవహర్ గారు మన సంఘం ఆధ్వర్యంలో గాయపడిన అనారోగ్యం పాలైన 2 నెలలకు పైన సిక్ అయినప్పుడు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జవహర్ గారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రూపస్ గారికి, ఎలక్షన్ అధికారి, కొత్తగా ఈ సంఘానికి ఏర్పడడానికి ముఖ్య కారకులైనటువంటి ఫౌండర్ ప్రెసిడెంట్ పెద్దలు వెంకటరెడ్డి అన్న గారికి, కొత్తగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు హుసేన్ గారికి, ప్రధాన కార్యదర్శి రవి గారికి, మా సోదరుడు మరి తెలంగాణ ఉద్యమం నుంచి మీ సంఘం వెంబడినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గారికి, మా ఉద్యమ సహచరుడు, ఒక పత్రికా ప్రతినిధి మరియు అనేక సోషల్ కార్యక్రమాల్లో తన వంతు శైలి సహకారం ఇస్తున్నటువంటి పెద్దలు కాకి సత్యనారాయణ గారికి, కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం మొత్తానికి మరియు జిల్లా అధ్యక్షులకు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు, మా మహిళా సోదరీమణులకు, పాత్రికేయ సోదరులకు, అందరికి కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ దయచేసి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ సంఘం అనేది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం. ఇది తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ సంఘాలు. ఆ రోజు ఏ సంఘం పుట్టినా పేరు పెట్టడానికి మేము పోయేది అనమాట. పిల్లగాడు పుట్టగానే పిలుస్తారు కదా, అందరూ అయ్యగారిని పిలుస్తారు కదా, అట్లా నా పాత్ర ఏంటంటే సంఘాలు పెట్టియడం, సంఘాలు వెంబడి తిరగడం, ఆ సంఘాన్ని తెలంగాణ ఉద్యమం వైపు మలుపుకోవడం. ఇగో మనం ఇంత డిగ్రీ పీజీ చదువుకున్నా మన బతుకులు ఎట్లుంటే చూడండి. ఆ కెమెరా పట్టుకొని దేశాలు తిరుగుతున్నాం. తెలంగాణ వస్తే మనం బాగుపడతాం, పల్లెలు బాగుపడతాయి, వ్యవసాయం బాగుపడుతుంది, వృత్తులు బాగుపడతాయి, తెలంగాణలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అప్పుడు మన ఫోటోగ్రాఫర్ పోయింది అనుకో పెళ్లికి, 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు ఎట్టయిందంటే అప్పుడు 10,000 అడిగితే 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం స్థాయి ఉండేది. అలా జనం దగ్గర ఇన్కమ్ ఉన్నప్పుడు అన్ని వ్యాపారాలు నడుస్తాయి. అందుకే తెలంగాణ రావాలని చెప్పి ఈ సంఘాన్ని ఆ రోజు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఎన్నో సంఘాలు నేను అనుకుంటా, నేను స్వయంగా దాదాపు ఒక 78-79 సంఘాలు స్వయంగా పెట్టించినాం. చిన్న చిన్న కాగితాలు ఏరుకుంటోళ్ళు, చిన్న చిన్న కాలిసీలు ఏరుకుంటోళ్ళని, ఆఫీసర్లని, అటెండర్ని ఎన్నో సంఘాలు పెట్టించినాం. కానీ నాకు నచ్చిన సంఘం, అన్ని సంఘాల్లో ఒక క్రమశిక్షణ గల సంఘం, నీతి నిజాయితీ గల సంఘం, ధర్మం తప్పని సంఘం, ప్లస్ కృతజ్ఞత భావం. ఎవరైనా సహాయం చేస్తే మనం మర్చిపోవద్దురా వాళ్ళని అని చెప్పి గుర్తుపెట్టుకునే సంఘం. ఇన్ని సంఘాల్లో నేను మనస్ఫూర్తి చెప్తున్నా కదా, నేను ఇన్ని సంఘాల్లో ఒకే ఒక్క సంఘం అగ్రస్థానమైన సంఘం ఏదా అంటే మీ ముందర చెప్పడం కాదు, నేను చాలా మంది ముందర కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది. తెలంగాణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాత్రమే ఆ రకం ఉంది. ఎందుకంటే చాలా మంది మర్చిపోతారు పెద్ద కాగానే.
ఇవాళ రేపు మనం చూస్తుంటాం కదా, తల్లిదండ్రులనే మర్చిపోతారు. వాళ్ళని రోడ్లు బస్ స్టాండ్ల కాడ ఆడి ఇడిచిపెట్టి వస్తారు. ఈ ముసలాయమని ఓడి తాగుతారా అమ్మ అని చెప్పి, లేకపోతే హాస్టల్ ఇడిచిపెట్టి వేసేస్తారు. ముసలి హాస్టల్ ఇడిచిపెట్టి వేసేస్తారు. అరే ఎట్లకెంచి పుట్టినాం మనం, ఎట్లా పెద్దగా అయినామని మర్చిపోయి ఈ సమాజంలో తల్లిదండ్రులనే వదిలిపెట్టి వదిలి ఉంటారు. అట్లా చాలా సంఘాలు కూడా ఏమంటారంటే సంఘం పెట్టి మర్చిపోతారు. ఇక వాళ్ళ కర్మ, తల్లిదండ్రులు ఎట్లయితే రోడ్డు మీద ఇచ్చిపెట్టిపోతే ఎట్లా పాపం ఉందంతా గట్టు ఉంటుంది. కానీ ఇవాళ ఈ సంఘం ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా మనల్ని అడిగింది అందరినీ, నాతో పాటు ఆ రోజు అండగా ఉన్నట్టు అందరినీ చేయడం. మరి ఆనాడు గౌరవ అధ్యక్షుడు కూడా వెనుకల ఉండి మీరు నడిపియని నేను ఉంటా అని చెప్పి నడపడం. ప్లస్ శక్తి స్టూడియోనా అన్నది, శక్తి ల్యాబ్, అంటే ఎంతో మంది సపోర్ట్ చేయడం, మేమేం సాయం కావాలా అడగడం, ఆ స్థాయికి తేవడం అనేది ఒక క్రమశిక్షణ. ముందెన్నా కరెక్ట్ పోతే ఎందుకన్నా అట్లా అట్లా నడుపుతూ ఇలా ముందుకు కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మామనాడులో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కు బిల్డింగ్ ఇచ్చిండు అట్లా అట్లాడద్దు. ఫోటోగ్రాఫర్లకు అసోసియేషన్కు బిల్డింగ్ ఇవ్వాలనేది లేదు, ఎక్కడ లేదు చట్టంలో. అయితే ఒకటి ఉంటుంది, ఏనో ఒక దగ్గర ఇస్తే అదే వాళ్ళు ఇచ్చిర్రు కదా సార్ మీరు కూడా ఇయ్యారంటే వాళ్ళు ఇచ్చిర్రా, అయితే వాళ్ళకి మనం ఇస్తాం లేదా ఒక ప్రెసిడెన్స్ ఉండాలి. కేసు ఉంటే ఒక తీర్పు వచ్చిందంటే సార్కి ఆ తీర్పు వచ్చింది దాని ప్రకారం మాకు కూడా తీర్పు ఇవ్వాలని చెప్తారు. కానీ ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్స్కు ఇవ్వాలని లేదు, స్థలం ఇవ్వాలని కొనుక్కొని తీసుకోవాలా. కానీ మొట్టమొదటిగా నేను కలెక్టర్ గారితో కూర్చొని దాని ఎంతో ఏదో రకంగా ఇది ఒక ఆర్ట్ లాగా తీసుకొచ్చి ఇది ఒక కళ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి మొదటి ఇచ్చినప్పుడు చిన్నదే కావచ్చు, రేపు తర్వాత రోజుల్లో హైదరాబాద్లో ఎకరంలో ఇవ్వచ్చు, వేరే జిల్లాలో 2 ఎకరాలు ఇవ్వచ్చు. కానీ మూల స్తంభం మూల బిందు ఎక్కడ అంటే మహబూబ్ నగర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. నేను ఇచ్చిన తర్వాత హరీష్ రావు గారి దగ్గరకు పోయారు. అరే ఫోటోగ్రాఫర్లకు ఏనికి రాదా అని అన్నారు. అనగా లేదు శ్రీనివాస్ గౌడ్ అన్న ఇచ్చిండు అంటే అన్న ఇచ్చిండా, అన్న ఇచ్చిన కాపీ తీసుకురాపు అన్నారు. నా కాపీ తీసుకుపోయారు. ఆ అన్నలాగానే ఈయన కలెక్టర్ రాసిన ఆడొచ్చేసింది, జడ్చర్లలో వచ్చేసింది. అట్లా అన్ని జిల్లాలు వచ్చేసి ఇప్పుడు ఎక్కడ పోయినా ఏడ పోయినా కూడా కంపల్సరీ ఇగో ఇవ్వాలంటే ఇగో స్టార్ట్ చేసిందే ఎవరు. మరి ఇప్పుడు అన్ని జిల్లాలో రావడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. అన్న మనోహరన్న గారు, సత్యనారాయణ గారు, మనోహర్ గారు పైకి వస్తారన్న. దాన్ని సత్యనారాయణ గారు కరీంనగర్ నుంచి వచ్చి సత్యనారాయణ గారు వరంగల్. కనుక నాకు ఇలా హ్యాపీగా ఉంది. కంపల్సరీ ఇవ్వాలని ఇస్తారు ఇక, ఎందుకంటే మీతోనే సహాయం పొందిన వ్యక్తి వాడు ఉండడు. మీతోనే పెట్టుకుంటే వాడు మూతి ఉగ్గర్లు అయిపోతాయి, వాడు కనపడు పేపర్లు మళ్ళా ఫోటో తీస్తారు కానీ గ్యాప్ అవుతాడు. కనుక అత్యంత విలువైనటువంటిది వ్యక్తులు. ప్లస్ ప్రతి ఒక్కరు గుర్తుపట్టాడు ఫోటోగ్రాఫర్ అంటే. ఎవరు కూడా గుర్తుపట్టని వ్యక్తి ఉన్నాడు ఫోటోగ్రాఫర్లు. ఆ ఊర్లో ప్రతి వ్యక్తి గుర్తుపడతాడు, ప్రతి వ్యక్తి పరిచయాలు ఉంటాయి. కనుక ఈరోజు ఒక స్వచ్ఛందంగా మీరే ఒక బీమా సృష్టించుకొని ఈ స్థాయికి వెళ్ళాలంటే అది ఎవరు చేయరు. యాక్చువల్గా అన్ని సంఘాలు శ్రమ వచ్చిన సంఘాలు, కార్మిక సంఘాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే చాలా గొప్పగా బాగుపడతారు. మీకు ఇచ్చిన తర్వాత నేను ఎంతమందికి ఇచ్చిన తెలుసు, అక్కడ భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన పెద్ద బిల్డింగ్ వాళ్ళు కిరాయిలు ఇంట్లో ఉండి 50,000 రెంట్కి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. అంత పెద్ద బిల్డింగ్ కట్టుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఇవ్వగానే భవన నిర్మాణ కార్మికులు ఇవ్వగానే పెయింటర్స్ వచ్చారు, పెయింటర్స్కి ఇచ్చినాం. పెయింటర్కి ఇవ్వగానే ఎలక్ట్రీషియన్స్ వచ్చారు, ఎలక్ట్రీషియన్కి బిల్డింగ్ కట్టించినాం. ఎలక్ట్రీషియన్ కట్టగానే ప్లంబర్స్ వచ్చారు, ప్లంబర్స్కి ఇచ్చినాం. ప్లంబర్స్కి ఇవ్వగానే కింద బండలు వేసిన వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి బిల్డింగ్ కట్టించినాం. తర్వాత పంచాయత్ దుకాణం వాళ్ళు వచ్చారు, వాళ్ళకి బిల్డింగ్ కట్టించినాం. అమాలీలోకి వచ్చిర్రు, అమాలీలో కట్టించేసినాం. తర్వాత రకరకాలుగా కుండలు చేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి కట్టించేసినాం. అందరు కట్టించినాం. ఆ రూపసన తెలుసు, అక్కడ క్రిస్టియన్లకు గ్రేవేడ్ లేకుండే అనమాట. 4 మనుషులు ఒకటే పైన పెడుతుంది. సార్ 5 మంది ముఖ్యమంత్రుల దగ్గర తిరగడం అంటే వాళ్ళకి 4 ఎకరాలు ₹1 కోటి బ్రహ్మాండంగా అన్ని ఇప్పించాం. ప్లస్ శిల్వగుట్ట దగ్గర కూడా బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించాం. అంటే ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫర్లకే ఇచ్చిర్రు, మాకు ఇవ్వాలి కదా. అంటే బట్టలు కుట్టేటోళ్ళు ఉంటారు కదా దర్జీలు, వాళ్ళకి ఇచ్చినాం. దర్జీలకు వేయగానే కలర్ వేసేటోళ్ళు అంట బట్టలకు, వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళకి ఇవ్వగానే గుండీలు తురుపాయి చేసేటోళ్ళు ఉంటారంట, వాళ్ళు వీళ్ళు కుట్టంగానే ఇంటికాడ ఇచ్చేస్తే సార్ మేము ఇళ్ళ కాల పని చేస్తున్నాం బాగా కావాలన్నారు, వాళ్ళ పోటీ ఇచ్చేసినాం. ఇక ఈయనోడు నేర్చుడుగా అటు పండ్ల అమ్ముకుంటూ వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసినాం. అట్లా ఎన్ని సంఘాలకు ఇచ్చినామంటే దాదాపు
53 సంఘాలకు ఇచ్చినాం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇచ్చిన తర్వాత. అది పబ్లిసిటీ చేశారు కదా మన వాళ్ళు, ఫోటోలు పేపర్లో టౌన్లో అంతా చేసే వరకే సార్ వాళ్ళకి ఇచ్చిన వాక్యాన్ని వాళ్ళకి ఇచ్చిన అందరికి ఇచ్చిన. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది పేదవాళ్ళ గురించి, కష్టజీవుల గురించి. ప్రభుత్వ భూమి అంటే మనందరూ ఆస్తి. మీరు బిల్డింగ్ కట్టించారంటే అందరి గురించి, ఒక్కరు ఏరు కదా. కానీ నాకు ఒక కళ ఉండాడ, ఒక మ్యారేజ్ హాల్ కట్టాలా, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మ్యారేజ్ హాల్ కట్టిస్తే ఇక బ్రహ్మాండంగా వాళ్ళకు పేదలకు పెళ్లి చేసుకోవచ్చు రకరకాలుగా అని చెప్పి మొట్టమొదటిగా లోన్లు కూడా ఇప్పించినాం. మైనార్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి కూడా మొట్టమొదటిగా కెమెరాలు ఇప్పించినాం దాదాపు 18 మందికి అక్కడ. కనుక ఇవాళ స్వతంత్రంగా చేసుకుంటారు. ఇప్పుడే కోమటిరెడ్డి గారు అన్నగారు చెప్పారు హైదరాబాద్లో ల్యాండ్ ఇస్తారని చెప్పి. ఇమ్మీడియట్గా ఏమడవాడి ఒక ల్యాండ్ తీసుకున్నట్లయితే రేపు నెక్స్ట్ ఇయర్ మనం ఇట్లా బిల్డింగ్ మనమే సొంతం కట్టుకొని సొంతం ప్లేస్లోనే మనం నిర్వహించుకోవడానికి చేద్దాం. నేను కూడా మీ వ్యక్తిగా, మీ సంఘం బాధ్యులుగా నేను కూడా ఖచ్చితంగా నేను తొందరలో ఆయన అడుగుతా. నేను హైదరాబాద్ అక్కడనో ఇస్తే కాదు, హైదరాబాద్ నడిబొడ్డున అందరికీ దగ్గరగా ఉండే ప్లేస్లో ఇవ్వాలి. ఇస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కననే ఇవ్వాలి. లేదనుకుంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లలో మెయిన్ ప్లేస్లలో ఇచ్చినట్లయితే అక్కడ 5000 గజాల్లో మంచిగా 3-4 ఫ్లోర్లు కట్టుకుంటే పైన 2-3 ఫంక్షన్లు ఇచ్చుకోవచ్చు, కింద మన సంఘం నడుపుకోవచ్చు. అత్యంత అద్భుతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక హైదరాబాద్లో మన ఫోటోగ్రాఫర్ పెళ్లిళ్ళు కూడా, పేదల పెళ్లిళ్ళు కూడా నామినల్ రేట్లతో కూడా మనం చేసుకోవచ్చు. కనుక చేద్దాం. నేను మీకు ఎప్పుడు మీ అన్నగా, మీ తమ్మునిగా, నాకు ఒక మంత్రి ఉద్యమకారు ఉన్నప్పుడు అట్లే వచ్చిన, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన, మంత్రి ఉన్నప్పుడు వచ్చిన, హోదాలన్నిటి మారుతూ ఉంటాయి. భగవంతుడు మారుస్తుంటాడు. ఆ హోదా మారినంత మాత్రమే కాదు, ఎప్పటికీ మీ అన్న, మీ తమ్మునిగా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పని ఒక వ్యక్తి, ఒక మాజీ మంత్రి గారు ఇలా అవుట్ ఆఫ్ కంట్రీ పోదామని అన్నాడు. నైట్లో ఫోన్ చేసి, నేను ఆల్రెడీ పోయినా, నువ్వు తొందరగా టికెట్ పంపిస్తానని అడిగాడు. రాత్రికే పంపిస్తా, వచ్చేసి 3 గంటలే కదా అని చెప్పేసాను. ఎక్కడికంటే అబద్ధం చెప్పాలి, దుబాయ్ టికెట్ పంపించేస్తా, నేను పోయినా, నువ్వు రా అని చెప్పి నాకు నైట్లో ఫోన్ చేసిండు. అన్న 2-3 గంటలు వచ్చేస్తుందా అని. లేదు పొద్దునే రా అన్నాడు. లేదన్నా మధ్యాహ్నం మీటింగ్. ఏం మీటింగ్ అన్న? ఫోటోగ్రాఫర్ అని నవ్వీడు ఆయన. ఏ ఫోటోగ్రాఫర్స్ మీటింగ్ నువ్వు దుబాయ్ రామంటే గా మీటింగ్ ఉందని చెప్తావంటే ఏంటి, దానా ఏం కాదు దాని అన్నాడు. లేదు అంత ఆత్మీయులు, కంపల్సరీ నేను అటెండ్ అయ్యి చేస్తా అని చెప్పింది. కనుక అట్లా ఇప్పుడు కూడా కొంచెం లేట్ అయినా వచ్చినా కానీ ఇంకా నిండు తృప్తినిచ్చేటువంటిది, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరు ముందుకు పోవాలని చెప్పని భవిష్యత్తులో ఇంకా పేద వాళ్ళకి సాయం చేసే కార్యక్రమంలో మనం చేద్దాం. గతంలో కూడా ఒక ఐడి కార్డులు కూడా మనం ఇష్యూ చేద్దామని చెప్పి అని చేసినాం. చివరి మూమెంట్లో అది మిస్ అయిపోయింది. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందేటట్లు ఒక చిన్న మంచి దీనికి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ శాఖలలో ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని, గుర్తింపు ఇచ్చే కార్యక్రమాన్ని ఐటెం చేద్దాం. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి ఈ 2 కార్యక్రమాలు, ల్యాండ్ అలాట్మెంట్ ప్లస్ మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్లో యాడ్ అయ్యేటట్లు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మరి ఏదో ఒక దగ్గర నుంచి మనకు ఫండ్స్ వచ్చేటట్టు కూడా ఆ కార్యక్రమం కూడా చేద్దామని చెప్పని. మరి ఇంకా చాలాసేపు నాకు ఉండాలని ఉంది కానీ మా నియోజకవర్గంలో 2-3 కార్యక్రమాలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి అటెండ్ కావడానికి మరి ముందే వెళ్తున్నందుకు అన్యతగా భావించొద్దని చెప్పి మీ ఫోటోగ్రాఫర్స్ అందరికి పేరు నమస్కారం తెలియజేస్తూ, చనిపోయిన కుటుంబాలకి ఇలా చెక్కులు ఇచ్చింది కదా, చెక్కులు ఇవ్వడమే కాకుండా అప్పుడప్పుడు నెలకు 2 నెలలకు ఆ కుటుంబంలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో ఆ జిల్లా ప్రెసిడెంట్ నెలకు 2 నెలలకు పోయి బాగుందా, ఎక్కడ తిండి తిప్పలు మంచిగా ఉందా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా అని చెప్తే కొంచెం కన్సర్న్ చేసినట్లయితే బాగుంటుంది. హైదరాబాద్లో ఏదైనా వైద్య గురించి ఉన్నట్లయితే మరి నిమ్స్లో కావచ్చు, వేరే హాస్పిటల్లో ఏదైనా అడ్మిట్ అయితే అందరి పరిచయాలు మాకు కూడా ఉన్నాయి. కనుక మా వంతు సహాయ సహకారం కూడా వాళ్ళకి అందించేటట్లు చేద్దామని చెప్పి. అంటే గ్రూప్ ఉంది కానీ నాగరాజు గారు ఇప్పుడు ఎట్లా అంటే చనిపోయినారు కదా, చెక్కులు ఇస్తాం అయిపోయింది అనుకుంటారు కదా, అట్లా కాకుండా ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నెలకు 2 నెలలకు ఒక రోజు ప్రెసిడెంట్, 1 నెల సెక్రటరీ, నెలలో 1 వారం, ఒక ఆదివారం నాడు ఈ కార్యక్రమం పెట్టుకున్నాను అనుకో, పోయి వాళ్ళ ఇళ్ళలో చూసి వచ్చింది అనుకో, కొంచెం వాళ్ళకరే మా పిల్లగాడు ఇట్లా అయినా కానీ మా పిల్లలు ఇంతమంది ఉన్నారు, మోరల్ సపోర్ట్. ఎవరు ఏం చేసిన అవసరం లేదు, ఎవరు బతుకుతాడు. ఒక సపోర్ట్ ఉందంటే అది పెద్ద ధైర్యం ఇస్తుంది. కనుక ఆ దిశగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా చేస్తున్నారు. 4,20,000 రూపాయల చెక్ ని కుటుంబ భరోసా 100 రూపాయల చెక్ రెండవది
రెండో చెక్ కూడా వరంగల్ జిల్లా నుంచే చెప్పాల్సి వస్తుంది. సో ఆ రెండో చెక్ వీరభద్రుడి గారి కుటుంబానికి గ్రేటర్ వరంగల్ అసోసియేషన్ నాయకులు మరియు ఉమ్మడి వరంగల్ చప్పట్లు జిల్లా ఆగొట్టు. నాయకులు. ఇది 100 రూపాయల స్కీమ్. ఇది 100 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి స్కీమ్ అంతే వరకు. దయచేసి ఎంట్రన్స్ దగ్గర నిల్చోవద్దు సార్. మీ అందరి కోసం సార్కి ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి సహకరించాలి. థ్యాంక్ యూ అండి. మొట్టమొదటిసారిగా 100 రూపాయల స్కీమ్ 2 కూడా వరంగల్ జిల్లాకి. ఇలాంటి జరగకూడదు కానీ జరిగే ఒకటి గట్టిగా చెప్ప. ఇద్దరు పిల్లలకి 10,000 రూపాయల చెక్ ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నాం సార్. ఆ కుటుంబాలు చెప్తున్నాయి, పిల్లల మేనమామ కూడా ఇవ్వట్లేదు, పిల్లల తాత నానమ్మ కూడా ఇవ్వట్లేదు, కానీ రాష్ట్ర సంఘం ఎక్కడుందో తెలియదు సార్. మాకు 10,000 రూపాయలు ఆగస్టు 19 వస్తున్నాయంటే మాకు 10,000 రూపాయలు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భం సార్. అలాగే వారి భార్యలు వృత్తి నేర్చుకుంటామంటే నేర్పించుకునేందుకు సహకరిస్తున్నాం. కంప్యూటర్ కొనుక్కుంటామంటే దాతల ద్వారా కంప్యూటర్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘం ఇక్కడ ఉంది, అక్కడ లేదు అని లేకుండా ఒక రకంగా చెప్పాలంటే సార్, మేము గొప్పగా చెప్పడానికి కాదు కానీ ప్రభుత్వం లేదేమో కానీ ప్రతి చోట మేము ఉన్నాం సార్. ఉదాహరణ చెప్తాను. వరంగల్ జిల్లాలో, వరంగల్లో పట్టణంలో, నగరంలో వరదలు వస్తే 1/2 డజన్ స్టూడియోలు మునిగిపోతే ఈ రాష్ట్ర సంఘం నుంచి 10,000 రూపాయల సహాయాన్ని పంపించాం. ఉమ్మడి జిల్లాలో డబ్బులున్నా కూడా ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ఇవ్వలేదు, కానీ అంటే అంటున్నానని కాదు, రాష్ట్ర సంఘం నుంచి మాత్రం 10,000 రూపాయలు పంపించాను సార్. పంపించిన సందర్భంలో పక్కింటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినట్టుగా తెలిసింది. సహాయం వచ్చిందంటే జనరల్ గా గవర్నమెంట్ నుంచి వచ్చింది అనుకుంటారు. ఆ పక్కింటి ఆమె చెప్పింది మాకు 10,000 రూపాయలు వచ్చినాయని. మరి మాది కూడా మునిగిపోయింది, మాకు 10,000 రాలేదని చెప్పి ఇట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ప్రతి చోట మేము ఉన్నాం సార్. మీకు ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారికి చిన్న సన్మానం, జ్ఞాపిక. దానికంటే మీరు టైంకి ఉండాలి, సహాయం చేస్తారు. ఈ రోజు రూఫస్ గారు అందించిన సేవలకు చిరు సన్మానం ఇది. 2024-2027కి సంబంధించి ఎలక్షన్లలో చాలా కీలక పాత్ర పోషించి ఎలక్షన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా 2 విడతలుగా వరంగల్లో, హైదరాబాద్ లో కలిపి ఎంతో చాకచక్యంగా నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషనర్ గారికి, వాళ్ళ టీం సంపత్ సార్ గారికి, పున్న రామకృష్ణ గారికి, అన్నదా భావించకుండా మీకు కేటాయించినటువంటి స్టేజ్ పైకి రావాల్సిన కోరుతాం జిల్లా అధ్యక్షులు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పున్న రామకృష్ణ గారు సార్. అంతా సీనియర్స్, వృత్తిరీత్యా రిటైర్ అయిన వాళ్ళు, సంఘం పట్ల నిబద్ధతతోటి సేవలు అందించిన వాళ్ళు. నెక్స్ట్ షాల్. ఎన్నికలు నిర్వహించినందుకు జ్ఞాపికగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, అట్లూరి శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీకే సార్ చేపట్టబోతున్నారు. సో వారికి మేము గౌరవ సలహాదారులుగా నియమించట్లేదు, గౌరవ సలహాదారులుగా అంగీకరిస్తూ వారికి ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నాం, నియమించట్లేదు. ఎందుకంటే వారందరూ పెద్దవాళ్ళు. అట్లాగే రాష్ట్ర న్యాయ సలహాదారులుగా కూడా ఏదో. దయచేసి కొద్దిగా వెడల్పుగా ఉండండి, ఫోటో తీయడానికి అద్భుతంగా ఉండాలి, ఫోటో రావాలి కాబట్టి ప్లీజ్. రాష్ట్ర అసోసియేషన్ కి ఇప్పటి వరకు న్యాయ సలహాదారులు లేరు. ఈరోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. రాష్ట్ర ముఖ్య సలహాదారులుగా గౌరవనీయులు మహిమల్ల కేదార్ రెడ్డి గారిని, ఇంతకుముందు గౌరవ సలహాదారులు ఉండేవాళ్ళు, ఇప్పుడు తన ముఖ్య సలహాదారులుగా తన బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. చిన్న మెమెంటోస్. నెక్స్ట్ వేముల నరసింహరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ కోశాధికారి శ్రీ మునగాల శైలేందర్ గారికి కూడా వారు గత 3 సంవత్సరాలుగా, వారు గత 6 సంవత్సరాలుగా అందించిన సేవలకు జ్ఞాపిక, ఆత్మీయ జ్ఞాపికని ఇవ్వబోతున్నాం. 3 సంవత్సరాలు నాతో పాటు, 3 సంవత్సరాలు వెంకటరెడ్డి గారితో పాటు తన సేవలు అందించారు. కాబట్టి వారికి కూడా జ్ఞాపిక ఇవ్వాల్సిందిగా. ఎందుకంటే మా సంఘం లక్ష్యం ఏంటంటే సేవలు అందించిన వారిని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలని, అందరినీ కలుపుకొని వెళ్ళాలని ఒక ఆలోచనతోటి
రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మునగాల శైలేందర్ గారు దాదాపు 2 కోట్ల రూపాయల పైన చెక్కులు పెట్టారు. తన 3 సంవత్సరాల్లో చెక్కులు రాసి 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 కుటుంబ భరోసాకు సంబంధించి సంతకాలు పెట్టి తనకి తీవ్రమైన షుగర్ ఉన్నా కూడా ఇబ్బంది పడుతున్న, ఆరోగ్యం బాగాలేకపోయినా గత 3 సంవత్సరాలు తాను అందించిన సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తూ రైట్, థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం మీది ఉద్యమకారుడు, ఎన్నో సంఘాలకు పురుడు పోసినటువంటి మాజీ మంత్రివర్యులు, మన కుటుంబ బాగోగులు చూస్తూ మనకు ఎన్నో కుటుంబ భవనాలను అందించినటువంటి మా అన్న పెద్ద దిక్కు, మన సంఘానికి గౌరవ అధ్యక్షులు అన్నగారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే సీనన్న పేరు చెప్పుకొని సుమారుగా 10 జిల్లాల్లో ఫోటో భవనాలు ఏర్పడ్డాయి. ఇప్పటిదాకా అయిపోయిండు. ఎన్నో సంఘాలు ఉన్నారు, అన్ని వందల సంఘాలు ఉన్న ఫోటోగ్రఫీ సంఘం అనేది చాలా విశిష్టమైనది, చాలా అమూల్యమైనది. ఇప్పుడు చెప్పింది. గట్టిగా మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలి. చప్పట్లు ఆగొద్దు, అన్నకు సత్కారం అంటారు, చప్పట్లు ఆగనే ఆగొద్దు. థ్యాంక్ యూ. ముందు సన్మానం చేస్తే కానీ మీరు మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నం అనేబడే ఉండు పల్లె రవాణా. రైట్, గట్టిగా అన్నకు చెప్పట్లేదు, ఎందుకంటే సలహాలు సూచనలు అద్భుతంగా ఉంటాయి. తెలంగాణ జర్నలిస్ట్ బోర్డు అధ్యక్షులు, టీజేపీ అధ్యక్షులు. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాచం సత్యనారాయణ గారికి. కాచం సత్యనారాయణ గురించి చెప్పడం చాలా తక్కువ. అన్న చూడడానికి సింపుల్ గా ఉన్నా మనలాంటి కొన్ని వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ V3 అని ఒక ఛానల్ ఏర్పాటు చేసి చాలా మందికి జీవితానికి ఒక సంకల్పన ఇచ్చినటువంటి అన్న. గట్టిగా చెప్పట్లు కాచం సత్యనారాయణ. అందరం అన్నాన్ని ముద్దు పెట్టుకుంటాం. మన ఉద్యమంలో మొదటి నుంచి తొలిదశ ఉద్యమకారుడు మా అన్న. ఈ ఉద్యమకారులందరికీ శతకోటి వందనాలు. ఈ ఉద్యమకారులతోనే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది కాబట్టి అందరికీ. నెక్స్ట్ మీరు అన్నట్టు సార్ మీరు అన్నట్టు అందరికి సన్మానం చేశారు. వెంకటరెడ్డి గారికి సన్మానం చేశారు. ఆయన 11 సంవత్సరాలు. మన సంఘానికి వెనుముక 2010లో పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ సంక్షేమ సంఘానికి వెనుముక, మన అందరికీ మార్గదర్శకుడు మన పెద్దన్న శ్రీ ఎస్ వెంకటరెడ్డి అన్న గారికి అసలు చప్పట్లు ఆగొద్దు. వెంకటనంటేగా ఈరోజు ఇంతమంది ఇన్ని సీట్లలో కూర్చొని చప్పట్లు కొడుతున్నామంటే దానికి కారణం మన అన్న. సుమారు 7 మందితో స్టార్ట్ అయ్యి 30 మందితో ఈరోజు 30,000 మందితో ఏర్పడినటువంటి సంఘం ఇది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి అన్న. థ్యాంక్ యూ. వేదిక డిస్టర్బ్ చేయకుండా వేదిక దగ్గర కూర్చోండి. ఎల్బీ నగర్లో బస్సుల దగ్గర నుంచి అనేక అంశాల దగ్గర నుంచి ఉద్యమం సాగడంలో, తెలంగాణ సాధనలో తన వంతు పాత్ర పోషించారు. అందరికీ అన్నీ కలిసి రావు, లేదంటే చాలా మంది కంటే ముందే మంత్రివర్యులు కావాల్సినంత స్థాయి అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల ఆ అవకాశం రాలేదు. కానీ అంత గొప్ప వ్యక్తినటువంటి కాటం కృష్ణ గారిని యూత్రి చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు హుస్సేన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు వెంకటరెడ్డి గారు, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కిషన్ గుప్తా గారు, మా జంగారెడ్డి, నాగరాజు, జగదీష్ గౌడు మిత్రులు, ఆ రోజు తెలంగాణ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రారంభంలో ఉన్నటువంటి మిత్రులు, నాటి నుండి నేటి వరకు కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుసు. నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అట్లనే ఉద్యమ సహచర మిత్రులైనటువంటి మీ అసోసియేషన్లో ఉన్న నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమాభినందన తెలుపుచు ఈనాటి కార్యక్రమంలో అంటే దాదాపు 13 సంవత్సరాలు దాటి 14వ వసంతాలకు పోతున్నటువంటి విషయం. ఒక పుష్కర కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో స్టార్ట్ చేసినటువంటి ఏ ఆర్గనైజేషన్ కూడా ఈ రోజు వరకు వెనుక వేయలేదు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినటువంటి తెలంగాణ పేరు మీద వచ్చినటువంటి సంఘాలు దాదాపుగా 30 నుండి 40 సంఘాలు అక్కడనే ఆవిర్భావం జరిగింది. రిటైర్డ్ ఆర్మీ కావచ్చు,
టీ వెండర్స్ కావచ్చు, ఆటో యూనియన్ కావచ్చు, అద్భుతమైనటువంటి సంఘాలు మొత్తం తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ సమాజంలో మమేకం కావడం కోసం చేసినటువంటి కృషి. ఆ రోజు జై తెలంగాణ అంటే కొంత ఎల్బీనగర్ నియోజకవర్గంలో మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని గుర్తు చేసిండు ఇప్పుడు హుసేన్ గారు. కానీ తెలంగాణ సాధనలో ఒక కీలకమైనటువంటి ఘట్టం ఆ రోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ తెలంగాణ గౌరవంగా భారతదేశంలో తెలంగాణ గురించి ప్రస్తావన వస్తుందంటే అది ఒక ఎల్బీనగర్ నియోజకవర్గం వెళ్ళి ప్రారంభమైనటువంటి ఉద్యమం. దానికి ఆ రోజు పురుడు పోసుకున్నటువంటి మీ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అసోసియేషన్ కూడా ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాబట్టి మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది మీ అసోసియేషన్ నుండి. ఈ రోజు వరకు గత 13 సంవత్సరాల నుండి మీ సంఘం ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమంలో మీ వెన్నంటి ఉన్నాము. మమ్మల్ని కూడా ఆ రకంగా పిలవడానికి ఎక్కడ కూడా సంకోచం లేకుండా పిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మీకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం తరఫున అందించేటువంటి సహాయ సహకారాల్లో ప్రప్రదంగా మీకు ఇచ్చినందుకు, జాగ ఇచ్చినందుకు మేము కూడా చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు పురుడు పోసుకున్నటువంటి సంఘం ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుండి దాదాపు నివాస స్థలం కోసము, ఆర్గనైజేషన్ కోసం ఇచ్చినటువంటి స్థలం నేను. అదే కాకుండా ఈరోజు మరి ఇప్పుడే నేను కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీకు ప్రదేశాన్ని ఇస్తాము, ప్రభుత్వం తరఫున ఒక జాగా ఇస్తాము, మరి ఎన్ని ఇస్తాడో అనేది, ఎన్ని గదాలనే సంగతి తర్వాత పెడితే జాగా ఇస్తాన దాంట్లో వారికి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రెండో విషయం ఏంటంటే మీ విషయంలో ఒక విషయాన్ని మరి మీ హుసేన్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మీ టీం అందరూ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్కిల్ యూనివర్సిటీకి కొంత ఫండ్ ఇచ్చి స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని మహేంద్ర కంపెనీ వాళ్ళతోటి, ఆనంద్ మహేంద్రతోటి ఒక 50 ఎకరాలలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం స్కిల్ కలిగినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మీరు తప్పకుండా దాంట్లో ఒక 6 నెలల కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు, లేకపోతే 1 ఇయర్ కోర్సు పెట్టించైనా మీరు దాన్ని ఒప్పించి ఆ స్కిల్ యూనివర్సిటీలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆ భుజస్కంధాల మీద, ప్రెసిడెంట్ గారి భుజస్కంధాల మీద ఉందని చెప్పడం జరుగుతుంది. దానికోసం కావాల్సినటువంటి ఏమైనా ఇన్పుట్స్ కావాలంటే మా పత్రికా ముఖంగా కావచ్చు, మా ఛానల్ ప్రకారం కావచ్చు, V3 న్యూస్ కానివ్వండి, విశ్వంబర కానివ్వండి, మీకు అనునిత్యం మీ వెంట ఉంటాం. మొన్న జరిగినటువంటి టెక్నో ఇష్యూలో కూడా, ఫోటో టెక్నో దాంట్లో కూడా ప్రతి సందర్భంలో 3 రోజులు మేము పూర్తి స్థాయిలో మీకు మీ వార్తలను అందించే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తాం. దాంతోపాటు ప్రముఖ పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఫోటోగ్రాఫర్లకు, సరే ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ల, పత్రికా యాజమాన్యంలో పనిచేస్తున్నారా, వీడియోగ్రాఫర్లు ఎక్కడ పనిచేసినా కానీ మీకంటూ ఒక చిరస్మరణమైనటువంటి స్థానం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. సాగుకైనా దేనికైనా మీ యొక్క వృత్తి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వృత్తి కాబట్టి నిక్షిప్తంగా వాళ్ళ కుటుంబాలలో మీరు అందించేటువంటి ఆ ఫోటోని జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా వెల్ ట్రైన్ అయ్యి వెల్ స్కిల్స్ సంపాదించి దాన్ని తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రంలో నిశ్చితమైనటువంటి ఫోటోలు అందించినప్పుడే దాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకుపోయి జరిగినటువంటి సంఘటనలను మనం వివరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆ సాధనలో మీ యొక్క వృత్తి కీలకం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ గురించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మీ యొక్క పాత్రని విస్మరించకూడదు. మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా కలిసి మీ యొక్క విన్నపాన్ని అక్కడ చేసి స్కిల్ యూనివర్సిటీలో మీకు ఒక స్థానాన్ని, ఒక అర్ధెకరమో ఎకరమో, లేకపోతే మీకు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏదైతే ఆ కోర్సులో శిక్షణ ఇప్పించేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీ మీద ఉన్నది, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికోసం మీరు ట్రై చేయండి. దానికోసం మేము మీ వెన్నంటి ఉంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాకు అండగా ఉండాలని చెప్పి మరోసారి కోరుతూ మా పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎల్ఈడి అసోసియేషన్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి నూతన అసోసియేషన్ ఎల్ఈడి అసోసియేషన్, దయచేసి వారు కూడా స్పాన్సర్షిప్ చేయడానికి వాళ్ళు కొంచెం పనుల వల్ల అర్జెంట్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెంకటరెడ్డి సార్ గారు కూడా సత్కరించవలసిన కోరుతూ ఉన్నాం. తొందరగా
అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నరే రవి గారిని కూడా సత్కరించవలసిన కోరుతా ఉన్నాం. కోశాధికారి శ్రీ భీమిని మాధవరెడ్డి గారిని కూడా సత్కరించవలసిన కోరుతా ఉన్నాం. ముందుగా ప్రధాన కార్యదర్శి నరే రవి గారు.